కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారపరంగా స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక 45 రోజులు ఆగి తర్వాత చేయడం మంచిది. ఎందుకంటే ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. కుజుడు అగ్నితత్వ రాశి, వ్యాపార పరంగా ఆర్థిక పరంగా హరించే విషయంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అత్యవసరమైతే తప్ప ఏ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ఉండడం చెప్పదగినది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పడతాయి. అయితే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఆలస్యం అవుతుంది. విదేశాల్లో ఉన్నవారికి విద్య ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. భూమి కొనుగోలు కానీ ఆభరణాల కొనుగోలు కానీ ఇటువంటి చేసేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం, అప్పు చేసి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండడం చెప్పదగినది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. డిఎస్సి ఎగ్జామ్స్ టీచర్ పోస్టులకు ఎవరైతే రాస్తున్నారో వారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కొంత స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో సహోద్యోగులతో కావచ్చు, పై అధికారులతో కావచ్చు ఇబ్బందులు ఏర్పడతాయి. ఏది మాట్లాడినా అది తప్పుగా అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపార పరంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎవరైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించదలుచుకుంటే ఒక 45 రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఇది అన్ని రాశుల వారు చేయాలండి. అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.